ప్రైజ్ అందరికీ దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. అవునండి, మనము నీతియుక్తమైన బలులను అర్పించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. యేసు ప్రభును అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడిచిన ఎడల నీతియుక్తమైన బలులు ఎలా అర్పించాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆయన మనల్ని చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన మన కోసం తన రక్తాన్ని దారులుగా కార్చిన దేవుడు గనక మనము ఆయన నీతియుక్తమైన బలులను అర్పిద్దాము. నీతియుక్తమైన బలులు అంటే పరిశుద్ధంగా జీవించడము, యేసు ప్రభును సొంత రక్షణగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచడము. అంతేకాదండి, దీనులను దరిద్రులను ఆదరించడము, కన్నీరు కార్చే వారిని వారి కన్నీళ్లు తుడిచి వారికి ఓదార్పును కలిగించడము, దిక్కులేని వారిని చేరదీయడము. అంతేకాదండి, లేని వారిని పేదవారిని దగ్గరికి చేర్చుకొని వారి కష్టాల్లో పాలిభాగస్థులం కావడము. ఇలాంటి మంచి నీతియుక్తమైన బలులు మనకి ఎలా వస్తాయి? ఇలాంటివన్నీ అంటే దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. యేసు ప్రభును అంగీకరించినప్పుడు ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తాడు. ఇలాంటివన్నీ మనము నేర్చుకోవాలి అంటే, మనకి ఇచ్చే మనసు కలగాలి అంటే యేసు ప్రభుని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. మనము నీతియుక్తమైన బలులు అర్పించుచు ఆయన సన్నిధిలో మనము నిరంతరము ఆయన బిడ్డలుగా ఉండాలి, ఎదగాలి. అలా ఎదగాలి అంటే ప్రభుని నమ్ముకోవాలి, సొంత రక్షకునిగా అంగీకరించాలి, మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. అప్పుడే ఆయన నీతిగా ఎలా జీవించాలి, దుర్నీతిని ఎలా ఎదిరించాలి. ఒక దేవుని నమ్ముకోకముందు మనము ఎంతో చెడ్డవారిగా జీవించి ఉంటాము. కానీ దేవుని నమ్ముకున్నాక యేసు ప్రభును మన జీవితాల్లోకి ఆహ్వానించిన తర్వాత మనము మంచి ఫలము కలిగి మంచి నీతియుక్తమైన బలులను అర్పిద్దాము. దేవునికి ఇష్టమైన బలి మన ఇరిగి నలిగిన హృదయమే. ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చి మనము ఆయన ప్రేమను పొందుకుందాము. ఆయనలో మనం బలపడదాము, స్థిరపడదాము. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నిరంతరము మీరు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఆశీర్వాదాలు పొందాలని, దేవుని బిడ్డలుగా వారసులుగా ఉండాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క ఛానల్, ఈ వాగ్దానాలు మీ జీవితాలు నెరవేరాలని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని వాగ్దానాల కోసము మా ఛానల్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.